అనంతపురం జిల్లా లేపాక్షిలో జరుగుతున్న ఉత్సవాలను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. సార్, ఒకప్పుడు రాయలు నిర్మించినటువంటి చెరువులు ఎన్నో ఉన్నాయి ఈ జిల్లాలో. కానీ గతంలో రాయలేనటువంటి పాలనలో ప్రతి సంవత్సరము చెరువులు నిండేటివి. ఆ చెరువులు చూస్తేనే రాయల వారు గుర్తుకొస్తారు ఈ జిల్లాలో. అటువంటి చెరువులు పూర్తిగా నిర్వీర్యమైపోయి 10-15 సంవత్సరాలకు ఒక్కసారి కూడా చెరువు నిన్నటువంటి చెరువుల్ని ఈరోజు మీరు ప్రతి చెరువును నింపేదానికి కంకణం కట్టుకున్నారు. రాయల తర్వాత ఈ చెరువులే నిండితే గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారేనని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు పర్యాటక ప్రాంతంగా ఇది అభివృద్ధి చెందుతుందంటే అది గుర్తుకొచ్చేది బాలకృష్ణ గారని సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి ఇప్పటికే కంకణం కట్టుకున్నారు, దోహదపడుతున్నారు. దయచేసి ఈ రోజు చేపట్టినటువంటి ఈ ఉత్సవాలు నిరంతరంగా కొనసాగాలని, ఈ అభివృద్ధికి నోచుకోవాలని, పర్యాటక ప్రాంతంగా అనంతపురం జిల్లాలో నంబర్ 1 కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా కొంతమంది ప్రముఖులకి సన్మానం. అందులో భాగంగానే ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలతో మనందరినీ జగదేక వీరుని కథలో అన్నగారికి ఒక దేవకన్య, భార్యాభర్తల్లో అక్కినే నాగేశ్వరరావు గారితో వటుడింతైనట్టుగా ఎదిగి జస్టిస్ చౌదరి కొండవీటి సింహంలో అన్నగారితో పోటీగా నటించినటువంటి మహానటి జయంతి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని సన్మానించవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వాగతం అమ్మా, సుస్వాగతం. మీ అందరి ఆనందం కోసం ఇవాళ సభా కార్యక్రమం తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి శివమణి గారి డ్రమ్స్ కూడా మనం విననున్నాము. జయంతి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆరోగ్యం